వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈ రెసిపీ వచ్చి మీరు ఎప్పుడు తినుండరు, ఎప్పుడు చూసి ఉండరు కూడా. అలాంటి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. సో అలాగైతే ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు మనం చేయబోయేది పడ్డు ఎగ్ మసాలా గ్రేవీ. దానికోసమని 6 eggs, 7 ఆనియన్, ఒక 2 స్పూన్ లాగా కొబ్బరికాయ పీసులు తీసుకున్నాను, ఒక 10 నుండి 15 జీడిపప్పు, గసగసాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, అల్లం కొంచెం, తెల్లోలి ఒక 2, నెక్స్ట్ వచ్చి కస్తూరి మేతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, టమాటాలు ఒక 5 నుండి 6. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందామా. ఉల్లిపాయల్ని మనం సన్నగా తరుముకోవాలి. దానికోసం నేను ఇక్కడ చాపర్ని యూజ్ చేసుకుంటాను. ఇందులో అయితే మనకి సన్నగా చాప్ అవుతుంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. చూసారుగా, ఈ సైజుకి ఇప్పుడు రెడీ అయింది. మనకి దీనికన్నా ఇంకా చిన్న సైజు రావాలి. సో నేను ఇక్కడ ఇంకొకసారి చాప్ చేస్తున్నాను. ఇప్పుడు మన చాప్డ్ ఆనియన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి ఒక బీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మనం ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. అది లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మన పడ్డు పాత్ర, మీకు గుర్తుందండి పడ్డు వీడియో చూసారా, ఆ పడ్డు పాత్రని ఇక్కడ తీసుకొని ఒక 2 నుండి 3 డ్రాప్స్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. అదే మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ నడాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్సర్ని ఇప్పుడు ఈ పడ్డు ప్యాన్లో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేయండి, ఎక్కువ వేసేస్తే అటు ఇటు చెదిరిపోద్ది కాబట్టి 3/4 వేసుకుంటే చాలు. గుర్తు పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వాలి. హై ఫ్లేమ్లో అయితే కింద మాడిపోద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లో. మనకి ఇది బాయిల్ అయ్యేది 8 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూశారు కదా కలర్ఫుల్గా ఉందా, చూడండి ఎలాగ ఉబ్బింది మనకి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఒక టూత్ పిక్ లేదా ఒక స్పూన్ సహాయంతో మనము ఈ పడ్డుని ఇలాగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారా, చూడడానికి కలర్ఫుల్ ఉంది. ఎప్పుడు కూడా మిడల్లో వేసినప్పుడు లాస్ట్లో వేయండి, అది వేగం మాడిపోతుంది. ఇప్పుడు మన ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కదా, సెకండ్ బ్యాచ్ అయిపోతున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 8 నిమిషాలు ఉడికిస్తే చూడండి ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్రేవీకి మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండర్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ అన్నాను కదా, గసగసాలు వేసేద్దాం. నెక్స్ట్ నేను కొబ్బరికాయ, జీడిపప్పు, తెల్లుల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం టమాటాలు, గ్రేవీ అన్ని తర్వాత టమాటాలు కావాలి కదా, టమాటాలు కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో కూడా గ్రైండర్లో వేసి కొంచెం నీరు వేసి గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూడండి ఇలా నైస్గా మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టేసి ఒక 6 నుండి 7 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, పులావ్ ఆకులు అంటే తేజ్పత్రి ఒక 2, చెక్క ముక్కలు 2, ఏలక్కి 1, లవంగాలు 3 నుండి 4 వేసుకోవచ్చు. వేసి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం సన్నగా చాప్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కాసేపు ఒక 2 నిమిషాలు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా తాలింపు వేసుకున్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదండి, చాలా చాలా ఇష్టం నాకు. ఆ సౌండ్ ఆలకించడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాలంటే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుంటే వేగం వేగిపోతుంది. ఈ చిటిక అందరికి తెలుసు అనుకుంటున్నాను.
ఇప్పుడు మన ఉల్లిపాయలు అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, ఇలాంటప్పుడు హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, ధనియా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్, అంటే మీ టేస్ట్కి తగినంత వేసి కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ బాగుంది కదా, ఇవి బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయినప్పుడే మనకి బాగా బాయిల్ అయినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. 6 నుండి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేస్తే ఇలాగ చూడండి, ఆయిల్ అనేది మనకి పైన తేలుతుంది. అప్పుడు మనం గ్రేవీ అనేది బాగా బాయిల్ అయింది అని అర్థం. ఓకేనా, తెలిసిందా? చూడండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఉప్పు కారం అనేది టేస్ట్ చూస్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, సో దానికోసమని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీకు ఒక చిటికా తెలుసండి, ఇలాంటి గ్రేవీలో ఒక 10 నుండి 15 గింజలు షుగర్ వేసుకున్నామంటే ఆ టేస్ట్ని రెట్టింపు చేస్తుంది. ఎక్కువ వేయకూడదండి, స్వీట్ వచ్చి మనకి గ్రేవీ అనేది పోతుంది. మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి, షుగర్ అనేది ఇంత యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మన గ్రేవీ అనేది బాగా బాయిల్ అయింది. ఇలాంటప్పుడు మనం ఎగ్ పొడ్డు చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ పొడ్డుని యాడ్ చేసుకుని ఒకసారి సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే అది ఎగ్ కాబట్టి బ్రేక్ అయిపోతుంటుంది, కాబట్టి స్లోగా మనం కలుపుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. చూశారు కదా ఎలా ఉడుకుతుంది. ఇలాంటప్పుడు మనం కస్తూరి మేతి అని చాలా ఇంపార్టెంట్ అండి, ఆ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. కస్తూరి మేతి ఉంటాయి అండి, లేదా మెంతి కూరన యూజ్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు నేను హోమ్ మేడ్ గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్లీ మన కొత్తిమీర అనేది నేను ఇక్కడ చాప్ చేసుకోలేదు, అలాగే చేయిలోనే తుంచుకొని వేస్తున్నాను. ఎలాగేసినా కూడా మన ఫ్లేవర్ బాగా వస్తుంది. మన గ్రేవీ చూడడానికి చాలా బాగుంది. తర్వాత మీరు ఎప్పుడు నమ్మరండి, ఈ ఎగ్ పడ్డు గ్రేవీ ఇలా చేసుకోవచ్చు అని ఎవరికి తెలియదు అనుకుంటున్నా. నేనే ఫస్ట్ ట్రై చేశాను, మా ఇంట్లో చాలా ఇష్టపడి తిన్నారు. అప్పటి నుండి నేను ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటాను. ఇప్పుడు పిల్లలకి మనం ఆమ్లెట్ చేసి ఇస్తాము, ఎంత ఇష్టపడి తింటారు కదా. సో ఆమ్లెట్ బదులుగా ఈ రెసిపీ ఒకసారి చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టపడతారు. నేను ఇక్కడ టేస్ట్ చూశాను, నాకు చాలా నచ్చింది. ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇలా చేసి ఇవ్వండి. మీరు స్కూల్కి బాక్స్లో ఈ గ్రేవీ చేసి ఇచ్చినా కూడా చపాతీలు అనేది లేదా దోశలు అనేది ఖాళీ అయ్యి వస్తుంది. ఈ గ్రేవీ చపాతీ, దోశ, ఇడ్లీ, పుల్కాతో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ గ్రేవీ వచ్చేసి మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అండి. నేను అప్పుడప్పుడు చేసుకొని ఇస్తుంటాను, చాలా ఇష్టపడి తింటారు. నెక్స్ట్ వీడియోలో ఆర్గానిక్ మష్రూమ్తో గ్రేవీ చేయబోతున్నాను. ఈ గ్రేవీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.